ఎస్ఎల్బిసి టన్నెల్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది, కొండల్లో చిక్కుకున్న గుండెల పరిస్థితి ఏ విధంగా ఉంది, మానవ తప్పిదమే ఈ పరిస్థితికి కారణమా లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అనుకోవాలా? మరి ప్రతిపక్ష నేతల ఆరోపణల్లో వాస్తవమెంత? ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు నాగర్ కర్నూలు జిల్లాకు సాగునీరు అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి నుంచి పనులు సాగుతున్నాయి. సొరంగం పనులు, ఎస్ఎల్బిసి సొరంగం పనులు చేసేటువంటి క్రమంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సవాల్ అని చెప్పొచ్చు. సొరంగ మార్గం పనులు, బోరింగ్ మిషన్తో పనులు చేసేటువంటి క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదమే ఇప్పుడు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్ద టాస్క్గా మారింది. 4-5 రోజులుగా కూడా అందులో కార్మికులు చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 5 టీంలు పనిచేస్తున్నాయి. ఐదు శాఖలకు సంబంధించిన టీంలు 15 బృందాలుగా వీడి కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. అక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్కు రెస్క్యూ టీంకు వెళ్ళలేక నానా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డ్రిల్లింగ్ మిషన్తో పనులు చేస్తారు. దాని తర్వాత మనం చూసుకోవచ్చు ఆ మార్గం సంబంధించినటువంటి ప్రొటెన్షన్ వాల్ చూసుకోవచ్చు. ఆ ప్రొటెన్షన్ వాల్కి సంబంధించి తవ్వుకుంటూ కూడా ఆ డ్రిల్లింగ్ మిషన్తో బోరింగ్ మిషన్తో తవ్వుకుంటూ ఉన్న నేపథ్యంలో వెనకాల మరో టీం పనిచేస్తుంది. ఆ టీం ఏం పనిచేస్తుందంటే ఇదిగో చూసుకోవచ్చు. మనం ఏదైతే బిల్లలు ఉన్నాయో ఈ సిమెంట్ బిల్లలకు సంబంధించి క్లియర్గా చూసుకోవచ్చు. సొరంగ మార్గం సంబంధించి మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడే ఉంది. ఇదే బిల్లలను కూడా మనం చూసుకోవచ్చు. వెనకాల ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాల్కు కూడా ఈ బిల్లను బిగించుకుంటూ వెళ్తారు. ఈ బిల్లలు బిగించే క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఒకవేళ ఆ ప్రమాదం జరగనట్లయితే ఈ బిల్లలు బిగించుకుంటూ అంటే అట్లాంటి ప్రమాదాలు జరగకుండా వాటర్ ఊరకుండానే ఇదిగో ఈ బిల్లలు వాడతారు. ఈ బిల్లలు ఈ బిల్లలతో అక్కడ ప్రొటెక్షన్ వాల్కు బిగించేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సంబంధించి ఇప్పటికే దాదాపు 4-5 రోజులుగా కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. వాటర్ ఊరుతున్న కొద్దీ ప్రాబ్లం అయితే ఇంకా ఫేస్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కేవలం ఈ బిల్లలకు సంబంధించి నీరు ఊరకుండానే ఈ బిల్లలు ఉపయోగిస్తారు. సరిగ్గా ఈ బిల్లలు లేని కారణంగానే ప్రమాదం జరిగినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మరి లోపల ఏ విధమైనటువంటి సహాయక చర్యలు అందుతున్నాయో కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఎస్ఎల్బిసి సొరంగం మార్గంలోకి ఎంటర్ అయినా మనం చూసుకోవచ్చు. సొరంగ మార్గంలోనే ఉన్నాం. సరిగ్గా ఇక్కడ నుంచి పూతవేటు చాలా కొద్ది దూరంలోనే ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన చోట ఇప్పటికే ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 3 టీంలు వెళ్ళి కూడా సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూసుకోవచ్చు. దాదాపు 2 దశాబ్దాలుగా ఇదే సొరంగ మార్గ పనులు జరుగుతున్నాయి. సొరంగ మార్గం పనులు జరుగుతున్నటువంటి క్రమంలో అనేక సవాళ్లు కూడా ఎదురవుతూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు. సొరంగ మార్గం పనులు అంటే ప్రాణాలకు తెగించి మాత్రమే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ మాత్రమే ఈ సొరంగ మార్గ పనులు చేస్తారు. కానీ వాళ్ళకు కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఈ డ్రిల్లింగ్ మిషన్తోని, బోరింగ్ మిషన్తోని ఇదే సొరంగ మార్గం తవ్వేటటువంటి క్రమంలో ఒక్కసారిగా నీటి ఊట కారణంగా కూడా ఆ వాటర్ మొత్తం కూడా ఇమ్ముకొని ప్రమాదం జరిగినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనకు కల్లారా కూడా కనబడతా ఉంది. ఏదైతే పక్కన ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాల్ చూసుకోవచ్చు. ఈ ప్రొటెక్షన్ వాళ్ళు అంటే పైన నుంచి ముందే అటువంటి విపత్తులు గుర్తించినటువంటి నిపుణులు అక్కడ ప్రొటెక్షన్ వాల్ మొత్తం కూడా మన కెమెరామెన్ చూపిస్తున్నాడు. ఆ ప్రొటెక్షన్ వాల్ వేసుకుంటూ కూడా ముందుకు సాగుతుంది. కేవలం 7 నుంచి 8 కిలోమీటర్లు మాత్రమే పెండింగ్లో ఉంది. ఇప్పటివరకు 43 కిలోమీటర్లు గాను 9 కిలోమీటర్లు మాత్రమే పెండింగ్ ఉంది. ఈ 9 కిలోమీటర్లు కూడా రివర్ దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో నీటి ఊట ఎక్కువ కారణంగా కూడా ఈ ప్రమాదం జరిగింది. మనం చూసుకోవచ్చు. పైన ఒక పొడవాటి ఆ బెలూన్ లాగా కనిపిస్తున్నది చూడండి. ఆ బెలూన్ సంబంధించి ఆక్సిజన్ వెళ్తుంది. అంటే లోపల ఊపిరి ఆడే ఛాన్స్ ఉండదు కాబట్టి అక్కడి నుంచి ఆక్సిజన్ పైపు చూసుకోవచ్చు. ఆక్సిజన్ భారీ పైప్ అంటే ఎక్కడ పనులు జరుగుతున్నాయో అక్కడ పనులు చేసేంత వరకు కూడా ఈ ఆక్సిజన్ బెలూన్ వెళ్తుంది. ఈ ఆక్సిజన్ ద్వారానే కార్మికులు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ బెలూన్ కేవలం 12 కిలోమీటర్ల వరకు మాత్రమే ఈ బెలూన్ పనిచేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ బెలూన్ ద్వారా కూడా ఇందులో ఉన్నటువంటి కార్మికులకు
ఆక్సిజన్ అందే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా ఈ బేలు నది అయితే కీలకం అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఎవరైతే చిక్కుకున్నటువంటి కార్మికులు ఉన్నారో వారికి సంబంధించిన ఈ ఆక్సిజన్ కూడా అందే పరిస్థితి లేదని కూడా మనకు తెలుస్తోంది. మనం కేవలం ఒక 20 నిమిషాలు మాత్రమే ఇందులో ఉన్నాము. నాకు కూడా ఊపిరి ఆడే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా క్రిటికల్ పొజిషన్ ఇది. ఇందులోకి వెళ్ళాలంటేనే చాలా సాహసం చేయాల్సి ఉంటుంది. కానీ గంటల కొద్దీ రోజుల కొద్దీ ఇక్కడ కార్మికులు పనిచేస్తారు. కేవలం అంటే పైనుంచి వచ్చినటువంటి ఊట నేపథ్యంలోనే ప్రమాదం జరిగింది. ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేస్ కొద్ది దూరంలోనే 8 మంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కొద్ది దూరంలో సహాయ చర్యలు అయితే ముమ్మరమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం 3, 4, 5 టీంలు మాత్రం అక్కడ సహాయక చర్యలో నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అక్కడ ఇంకా ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయో అది కూడా చూద్దాం. సహజంగా కొండల మధ్యలో నుంచి సొరంగ మార్గం పనులు చేసేటువంటి క్రమంలో కొండల నుంచి నీరు ఊరడం సహజంగా చెప్పుకోవచ్చు. కొన్ని ప్రపంచంలోనే పేరున్నటువంటి సంస్థలు కూడా ఇలాంటి నీరు ఊరడం చాలా కామన్ అని కూడా చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు కొండల మధ్యలోనే ఉన్నాం. నీరు ఊరినప్పుడు కూడా ఇటువంటి పైపుల ద్వారా కూడా ఆ నీటిని మొత్తం కూడా బయటకు పంపించేందుకు ఇటువంటి పైపులను ఉపయోగిస్తుంటారు. కానీ పైపులు అంటే రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా వచ్చినటువంటి కారణంగా కూడా కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం సొరంగ మార్గం నుంచి కొంత లోపలి భాగాలు వచ్చాం. ఇక్కడ ఎండింగ్ పాయింట్ చూడొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే కేవలం 8 అడుగుల దూరంలోనే ఉంది ఈ సొరంగం. ఈ సొరంగం సంబంధించి ఎత్తు కూడా చూసుకోవచ్చు. పైన చూసుకోవచ్చు, మన కెమెరామెన్ చూపిస్తున్నాడు. పైన కేవలం ఒక 20 నుంచి 25 అడుగుల ఎత్తు మనం చూస్తున్నాం. ఈ గ్యాప్ లోనే ప్రమాదం జరిగింది. ఈ గ్యాప్ నుంచే శ్రీశైలం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాలకు ఈ గ్యాప్ ఇదే సొరంగం నుంచి నీరు పెడుతుంది. ఇదే కొద్ది దూరంలోనే ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినటువంటి సంబంధించి చూసుకోవచ్చు. నేను అరగంట ఉన్నాను. అరగంటలోనే ఊపిరి ఆడని పరిస్థితి అయితే ఉంది. అంటే నాకు కూడా ఊపిరి ఆడతలేదు. కానీ 4-5 రోజులు కూడా కార్మికులు ఇదే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఆక్సిజన్ ఉంది, పైన ఆక్సిజన్ ఉంది. కానీ ఆక్సిజన్ మాత్రం 12 కిలోమీటర్ల వరకే వెళ్తుంది. వారు ఉన్నది 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల వరకు ఇదే ఆక్సిజన్ వెళ్తుంది. ఎందుకంటే రెస్క్యూ టీం వెళ్తుంది కాబట్టి ఆక్సిజన్ అయితే వెళ్తుంది. కానీ అక్కడ నుంచి 2 కిలోమీటర్లు మొత్తం కూడా వాటర్ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటగా రెస్క్యూ టీం వెళ్ళింది, సింగరేణి రెస్క్యూ టీం వెళ్ళింది. ఇదే మార్గంలో లోకల్ ట్రైన్ ద్వారా కూడా వెళ్ళింది. ఈ ట్రైన్ ద్వారా వెళ్ళినటువంటి క్రమంలో 13.5 కిలోమీటర్ల వరకు వాళ్ళు రెస్క్యూ టీం చేరుకుంది. అక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఒక బెల్ట్ ఉంది చూడండి. ఇదే బెల్ట్ సహాయం ద్వారా కూడా రెస్క్యూ టీం 13.5 కిలోమీటర్ల వరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. వారిని ఎవరైతే చిక్కుకున్నారో వారి పేర్లతో సంబోధించి కూడా ఈ బెల్ట్ ద్వారా కూడా వెళ్ళడం జరిగింది. ఈ బెల్ట్ ఎందుకు ఉపయోగిస్తారంటే మామూలుగా కార్మికులు ఈ బెల్ట్ ద్వారా కూడా ఇంజనీర్లు కూడా వెళ్తుంటారు. మొన్న జూపల్లి కృష్ణారావు కూడా ఇదే బెల్ట్ మీద కూడా వెళ్తూ అక్కడ సహాయక చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఇదే సొరంగంలో సహాయక చర్యలు మరికొద్ది దూరంలోనే కొనసాగుతున్నాయి. అక్కడ వాటర్ ఉన్న నేపథ్యంలో మనం కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే అక్కడ చాలా క్రిటికల్గా పొజిషన్ ఉంది కాబట్టి ఇప్పుడే అరగంటలోనే మనకు ఊపిరి ఆడని పరిస్థితి అయితే ఉంది. చాలా దూరం ప్రయాణం చేసాం. కానీ కొంత ఇబ్బందుల దృష్ట్యా కూడా అక్కడ ప్రమాదం జరిగేటువంటి ప్రదేశానికి వెళ్ళలేకపోతున్నాం. కాకపోతే ఈ సొరంగ మార్గం సంబంధించి ఈ సొరంగ మార్గం నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సాగునీరు అందుతుంది. ఈ కారణంగానే తువ్వకాల చేస్తున్నటువంటి కారణాలు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారిందని చెప్పొచ్చు. మూడు షిఫ్టులు 5 శాఖలకు సంబంధించిన రెస్క్యూ టీంలు బృందాలుగా విడిపోతున్న 15 టీంలు మొత్తం 24/7 రక్షణ అంటే సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఓ షిఫ్ట్ సంబంధించిన ఆ టీం వెళ్తుంది. చూసుకోవచ్చు ఎన్డీఆర్ టీం రెడీగా ఉంది. దానికి సంబంధించి మెటీరియల్ కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ రెస్క్యూ టీంకు పెద్ద సవాల్గా మారింది. చూసుకోవచ్చు పారలు
ఈ పారలు ఎందుకు వినియోగిస్తారంటే అక్కడ చూసుకోవచ్చు, పారలు చూసుకోవచ్చు. ఈ పారలు రెస్క్యూ టీం సంబంధించి పూర్తిగా మట్టి పేరుకున్నటువంటి క్రమంలో మట్టిని తొలగించేందుకు కూడా ఈ పారలు ఉపయోగిస్తారు. అక్కడ మట్టి అదేవిధంగా బురద ఉన్నటువంటి నేపథ్యంలో షూస్ కూడా దానికి సంబంధించిన వారికి షూ కూడా మెటీరియల్ కూడా మొత్తం తీసుకువెళ్తున్నారు. ఒక్కొక్క టీం లోపల దాదాపు 7 నుంచి 8 గంటలు రెస్క్యూ చేసిన తర్వాత ఆ ట్రైన్ నుంచి మరో టీం వెళ్తుంది. ఇలా 3 షిఫ్ట్లకు సంబంధించి దాదాపు 15 టీంలు అయితే సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే 4 రోజులుగా ఆ సహాయక చర్యలు 4-5 రోజులుగా కూడా సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడి నుంచి పైనుంచి నల్లమల కొండల్లో నుంచి వస్తున్నటువంటి బురద కారణంగా ఆ వరద కారణంగా సహాయక చర్యలకైతే ఆటంకం కలుగుతూ ఉంది. వారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చూసుకోవచ్చు, లోపలికి వెళ్ళేటువంటి కార్మికులు రెస్క్యూ టీమ్స్ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా సిద్ధంగా చేసుకున్నారు. ఒక టీం వస్తుంది, వాళ్ళు ఏదైతే రెస్క్యూ చేసినటువంటి టీము అక్కడ వీడియో కూడా షూట్ చేస్తుంది. ఆ వీడియో నుంచి మంత్రులకు వివరిస్తారు. అక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలకు సంబంధించిన రెస్క్యూకి సంబంధించిన వివరాలను మొత్తం కూడా మంత్రులకు వివరిస్తున్నారు. మంత్రులు సీఎంకు వివరిస్తున్నారు. సీఎం కూడా అక్కడ కేంద్రం సహాయం కోరుతుంది. దానికి సంబంధించిన రోజు రోజుకు టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు కూడా చాలా అంటే ముమ్మర చర్యలు అయితే చేపడుతున్నప్పటికీ కూడా కొంత ఫలితం లేకుండా పోతుంది. గంటకు క్రిటికల్ పరిస్థితి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వరద ఎక్కువ అవుతుంది. నీరు బయటకు పంపిస్తున్న కొద్దీ బురద తొలగిస్తున్న కొద్దీ నీరు ఊరుతుంది, అదేవిధంగా బురద పేరుకపోతుంది. ఈ పరిస్థితుల్లో కొంత సహాయక చర్యలు అయితే ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వేయిన టీం మళ్ళీ వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం టన్నెల్ ఇంటెల్ వద్ద అన్ని అధికారులు అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. వారు క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే లోపల కొనసాగుతున్నాయి. ఒక విధంగా బయటికి వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇంజక్షన్ రెడీ చేశారు. దానికి సంబంధించిన మెడిసిన్ కూడా మొత్తం కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. రెస్క్యూ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి అపాయం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెస్క్యూ అంటే వైద్యం అందించేది కూడా అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధంగా ఉంచారు. క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ మనం చూసుకోవచ్చు, ఆక్సిజన్ సిలిండర్ కూడా ఎమర్జెన్సీగా ఉంచారు. అక్కడ బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే హెల్త్ క్యాంప్ కూడా టన్నెల్ వద్ద ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, వారిని ఎంత సేఫ్గా తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్తా ఉంది. నిన్న మంత్రులు కూడా వారు లోపల సేఫ్గా ఉన్నారనే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాఖండ్ సంబంధించి ఆ ఘటనను గుర్తు చేస్తున్నారు. అక్కడ 17 రోజుల తర్వాత 40 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇటువంటి ప్రమాదం నుంచే బయటపడ్డటువంటి నేపథ్యంలో వారు ఖచ్చితంగా క్షేమంగా వస్తారని కూడా వారు ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు కూడా చూసుకోవచ్చు, అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. వారు బయటకు వచ్చిన తర్వాత కూడా వారికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మెరుగైన చికిత్స అందించేందుకు కూడా ఆర్మీ దళాలు కూడా రంగంలో ఉంచాయి. హెలికాప్టర్లు కూడా సిద్ధం చేసి ఉంచాయి. ఇక్కడ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా, సరిగ్గా ప్రభుత్వం చివరి ప్రయత్నంగా ఇదే సామెతను ఫాలో అవుతుంది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, సింగరేణి రెస్క్యూ టీం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అక్కడ ఆటంకం ఎదురవుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాంతో మరోసారి జేపీ కన్స్ట్రక్షన్ సంబంధించిన టీంని వినియోగిస్తుంది. ఆ టీం అయితే వెళ్తా ఉంది. ఎందుకంటే వారి సహాయం కూడా అవసరం అవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది టీం సభ్యులు ఉన్నారు. భయ్యా अभी अंदर हम लोग जाएंगे। अंदर में कुछ टनल दब गया है। उसके दबने से उसमें 8 आदमी है वो फंस गए हैं। कुछ वर्कर हैं, 4 वर्कर हैं, 2 इंजीनियर है और सारे मेंबर है। उन लोगों को निकालने का फुल काम कर रहे हैं। हम लोग जा रहे हैं वहाँ से, जो डस्टबिन है बाहर करेंगे, उन लोग को सही सलामत निकालने का पूरा प्रयास करेंगे, तो सही सलामत बाहर आ जाए, सुरक्षा से इनको बाहर निकाल दिया जाए। अदर क्या प्रॉब्लम्स फेस करते हो आप? अभी तो सर हम अंदर गए नहीं है, और जो प्रॉब्लम होगा ऐसी हम देखेंगे तो बताएंगे सर। अभी बाहर से कैसे बता सकते हैं, हम जाने के बाद ही बता सकते हैं, यहाँ से कुछ नहीं बता सकते। एडीआरएस टीम को क्या बोलता है? आप क्या सपोर्ट थी आप? अभी सर हम लोग को सपोर्ट चाहिए कि इसमें अगर कोई मदद करने वाला बाहर से है, उनको बताया जाए, वो भी आके थोड़ा मदद करे कि उन लोगों की जान बच जाए और सही सलामत अपने घर पे चले जाए।
इसमें जो प्रॉब्लम है वो दोबारा कहीं ना हो। जो भी है हमको इतना हेल्प करे कि कोई सुन रहा है हमारे आवाज़ों को, उनके कानों तक पहुंच रही है, हमको देख रहा है, तो आके यहाँ पे थोड़ा मदद करा जाए, इनको बाहर निकालने में मदद किया जाए। చూసుకోవచ్చు ముళ్ళుతోనే తీయాలనే ఫిలాసఫీ ఫాలో అవుతున్నటువంటి ప్రభుత్వం చివరి ప్రయత్నంగా మరోసారి కంపెనీ నిర్వాహకులకు సంబంధించినటువంటి ఆ టీంని అయితే ఉపయోగిస్తుంది. ఎందుకంటే లోపల పెను సవాల్గా మారింది. అక్కడ సహాయక చర్యలు చేపట్టడంలో చాలా ఆటంకాలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో లోపల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లోపల వాళ్ళు రెగ్యులర్గా పనులు చేస్తుంటారు కాబట్టి వారి సహాయం తీసుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ టీం అయితే ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వీరికి భరోసాగా అధికారులు వెళ్తున్నారు. వారికి సంబంధించిన రక్షణ చర్యలు తీసుకునేటువంటి మెటీరియల్ కూడా మొత్తం కూడా తీసుకువెళ్తున్న క్రమంలో మరోసారి జేపీ కన్స్ట్రక్షన్ సంబంధించిన టీం అయితే వెళ్తా ఉంది. వారి సహాయక చర్యలకు సంబంధించినటువంటి వీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్తో పాటు నేవీ ఆర్మీకి సంబంధించిన టీంకు రక్షణగా కూడా ఈ టీం వెళ్తుంది. అక్కడ ఎలా సహాయక చర్యలు చేపట్టాలి, ఎటువంటి ఆ మట్టిని ఎలా తీయాలి, దానికి సంబంధించిన లోపల వాటర్ ఉంది కాబట్టి వాటర్ ఎలా బయటకు తీయాలని మొత్తం కూడా అటువంటి అంశాలను మొత్తం ఈ టీము తెలియజేస్తుంది. ఈ టీము చెప్తున్నటువంటి ప్రకారం ఆ ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నాలుగైదు రోజులు గడుస్తున్నా కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. అన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ వద్ద ఉన్నాం. చాలా ఉద్రిక్త పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మీడియా హడావిడిని కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే చివరి ప్రయత్నంగా కూడా అన్ని మొత్తం కూడా శక్తులు కొడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఒక ఉత్తరాఖండ్ సంబంధించి నిన్న మంత్రులు కూడా అన్నారు, ఉత్తరాఖండ్లో ఇలాంటి ఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించి రెస్క్యూ టీం చేసింది. ఆ రెస్క్యూ టీం కూడా చూసుకోవచ్చు. మనం ఈ భోగిలో ఉన్నటువంటి వీళ్ళంతా కార్మికులను చూసుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఉత్తరాఖండ్ సంబంధించి ఉత్తరాఖండ్లో పనిచేసినటువంటి రెస్క్యూ చేసినటువంటి టీం మొత్తం కూడా వచ్చింది. ప్రస్తుతం చివరి ప్రయత్నంగా ఉత్తరాఖండ్ సంబంధించిన టీంని కూడా వినియోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. ఆ టీం వెళ్తా ఉంది. రెస్క్యూ చేసేందుకు కూడా ఉత్తరాఖండ్ టీం సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎందుకంటే 2-3 రోజులుగా కూడా మంత్రులు చెప్తూనే ఉన్నారు, క్షేమంగా తిరిగి ఉత్తరాఖండ్ ఘటనను దృష్టిలో ఉంచుకొని వారు క్షేమంగా వస్తారని కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ టీంని ఉపయోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. భయ్యా, ఉత్తరాఖండ్లో మీరు చేసే రాపట్లో ఎట్లా ఉంది పరిస్థితి? उत्तराखंड से क्या, हम दिल्ली से आए हैं जी। उत्तराखंड से सहायक चर्या पाल्गొన్నారా మీరు? उत्तराखंड में भी रेस्क्यू किया था हमने, वहाँ बुलाया गया था हमको, वहाँ भी एक टनल बैठी थी, पर यहाँ का प्रोसीजर बहुत ज़्यादा उससे बहुत हटके हो चुका है, कोई दिक्कत नहीं है। फिर आके बात बताएंगे। చూసుకోవచ్చు మనం ఉత్తరాఖండ్ సంబంధించి నిన్న మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా మాట్లాడారు. 17 రోజుల తర్వాత సేఫ్గా బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఎటువంటి సహాయక చర్యలు చేశారు, ఏ విధంగా చేశారు అనేటువంటి మొత్తం కూడా ఆ టీం సభ్యుల ద్వారా అంశు అనేటువంటి వ్యక్తి ఆ టీం సభ్యుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆ అంశు టీం సంబంధించిన మొత్తం కూడా ప్రస్తుతం అయితే రెస్క్యూలో పాల్గొనేందుకు వెళ్తుంది. చివరి ప్రయత్నంగా ఈ టీం కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్తో పాటు నేవీ బృందాలు కూడా విఫలమయ్యాయి. ఎందుకంటే విఫలమయ్యాయంటే ఎదురుగా వస్తున్నటువంటి వాటరు ప్రాబ్లంను తట్టుకోలేక బురద వస్తున్నటువంటి నేపథ్యంలో, ఆ బురదలో చిక్కుకునేటువంటి నేపథ్యంలో, బురద సవాల్గా మారుతున్నటువంటి నేపథ్యంలో కొంత సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి చివరి ప్రయత్నంగా వీరిని ఉపయోగిస్తున్నారు. మరి వీరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. उधर कैसा इधर कैसा है? उधर से ज्यादातर टफ्स है, इधर बहुत ज्यादा टफ्स है। पानी, गारा, कीचड़, यहाँ से बहुत ज्यादा प्रॉब्लम। उत्तराखंड से ज्यादा प्रॉब्लम यहाँ पे आने का, क्योंकि अंदर भी बहुत है, 13-14 किलोमीटर अंदर जाना होता है, तो वहाँ पे बहुत दिक्कत होती है। उधर फिर उसके आगे जाके हमें 14 किलोमीटर जाने के बाद 1 किलोमीटर पैदल जाना होता है, जहाँ तक टफ। और वो जो भंगार जो टूट के जो लोहा लंगड़ जो गाटर प्लेटें आई हैं, 80 मीटर की दूरी है, और वहाँ से 80 मीटर दूरी से 150 मीटर दूरी आगे जो टनल के जो मेन जो आगे का कटर है उसकी 120 मीटर की दूरी है। वो 120 मीटर की दूरी तक हमें पहुँचना है आज, जहाँ पे वो बंदे जो फंसे हुए हैं 8 ने। हमारी कोशिश आज पहुँचने की वहाँ पे। हम 11 हमारी 12 बंदों की टीम है, एक बंदा बाहर है टनल के, बाकी 11 बंदे टनल के अंदर आज जा रहे हैं। हम हाँ हेल्प करेंगे, अपना मिलजुल के सब काम करेंगे। एनडीआरएफ भी जा रही है, एसडीआरएफ भी जा रही है, और हमारी टीम भी जा रही है, सारी टीम जा रही है, सब मिलकर काम करेंगे।
आपको भरोसा कौन दे रहा है? गवर्नमेंट दे रहे क्या कि जयप्रकाश गवर्नमेंट ने बुलाया हमें, गवर्नमेंट की उससे आए हैं हम, हमें यहाँ के कलेक्टर साहब ने बुलाया गया, कलेक्टर साहब के थ्रू आए हैं। ప్రస్తుతం 4-5 రోజులుగా టన్నెల్ వద్ద చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మంత్రులు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది ఉత్తరాఖండ్లో పెద్ద ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో పాల్గొన్న టీంని కూడా రప్పించాం, టీము కూడా పనిచేస్తుంది, కానీ సక్సెస్ఫుల్గా బయటికి తీసుకొస్తామని కూడా చెప్తా ఉంది. అయితే ఈ టీంలు ఎన్ని ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే ఎదురుగా వస్తున్నటువంటి వరదను అంచనా వేయలేకపోవడం, అక్కడ ఉన్నటువంటి వాటరు బయటికి పంపేటువంటి ప్రయత్నాలు కూడా పూర్తిగా విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయి. కానీ దీన్ని పసిగట్టినటువంటి అధికార యంత్రం కావచ్చు, ఇటు మంత్రుల బృందం కావచ్చు, సరికొత్త టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, కేవలం అక్కడ వాటరు అదేవిధంగా బురద ఉన్నటువంటి కారణంగానే ఆ సహాయక చర్యలకు అడ్డంకులు అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన మెటీరియల్ కూడా పూర్తిగా సిద్ధం చేశారు. ఇది ఒక పెద్ద మోటార్ చూసుకోవచ్చు. దీని ద్వారా అక్కడ సొరంగంలో ఉన్నటువంటి నీటిని బయటకు తీసుకువెళ్ళేందుకు కూడా ఇదిగో ఈ మోటార్ పనిచేస్తుంది. ఈ మోటార్ ద్వారా లోపల మనం ఇందాక చూసాం కదా, సొరంగ మార్గం సంబంధించినటువంటి వాటర్ని మొత్తం కూడా బయటికి పంపేందుకు ఒక పెద్ద పైప్ ఉందో, ఈ మోటార్ ద్వారా కూడా ఆ పైపుకు లింక్ చేస్తారు. ఆ పైపుకు లింక్ చేసి అక్కడ లోపల ఉన్నటువంటి వాటర్ని మొత్తం కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు అక్కడ వాటర్ తీయాలి, వాటర్ తీసిన తర్వాత బురద పరిస్థితి ఏంటంటే ఆ బురదను కూడా బయటకు తీసుకొచ్చేందుకు కూడా మరో యంత్రాన్ని కూడా సిద్ధం చేశారు. ఆ యంత్రమే ఇదిగో మనం చూపిస్తున్నది ఈ యంత్రం. ఈ యంత్రం ద్వారా బురద సంబంధించి లోపల ఉన్నటువంటి బురదను కూడా ఈ యంత్రం ద్వారా కూడా మొత్తం కూడా బయటకు తీసేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ ఇలాంటి యంత్రాలు పోయాయి, ఆ యంత్రాలు పనిచేస్తూనే ఉన్నాయి. మరో 2 యంత్రాలు కూడా లోపలికి వెళ్లేందుకు కూడా సిద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ బయట మోటార్ సాటర్ల సాయంతో మోటార్ కరెంటు పెట్టి కూడా మొత్తం కూడా ట్రయల్ రన్ చేశారు, పనిచేస్తున్నాయని కూడా నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అయితే ఇదే మెటీరియల్ కూడా లోపల ఉన్నటువంటి ట్రైన్ ద్వారా కూడా పంపించే ప్రయత్నాలు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ 2 మిషన్లు చాలా కీలకంగా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి బురదను మొత్తం కూడా బయటికి పంపాలి కాబట్టి ఈ మిషన్లు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ప్రభుత్వానికి సవాలు ముందున్నటువంటి నేపథ్యంలో ఈ మిషన్లే ప్రభుత్వ సవాళ్ళని ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ ని జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం కలెక్టర్ మనతో ఉన్నారు. సార్, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడే మీరు చేశారు, జస్ట్ 5 minutes బ్యాక్ ఒక టీమ్ ఆఫ్ NDRMs మనకు ఆ సిల్కియారా దాంట్లో పనిచేసిన ర్యాట్ మైనర్స్, అట్లానే ఇంతకుముందు ప్రోబోస్కోప్ టీము, ఆర్మీ టీము, వాళ్ళందరినీ కూడా మనం లోపలికి పంపడం జరిగింది. సో ఇంతకుముందు వరకు మనకు కొంత ప్రాబ్లం ఉండి లాస్ట్ వరకు పోలేకపోయాము. ఇప్పుడు ఆల్మోస్ట్ వీ కుడ్ రీచ్ టు లాస్ట్ 40 meters వరకు. ఆ 40 meters స్ట్రెచ్ అనేది మనము ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ డెబ్రీస్ అంటే స్లడ్జ్ లాగా ఉంది. సో దాంట్లో మనం నడవడానికి ఇబ్బంది అవుతుంది, ఆ సైడ్ పోవడానికి ఆఫ్టర్ ద టన్నెల్, ఈ మన టన్నెల్ బోరింగ్ మిషన్ తర్వాత. సో అది ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ టీం వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు కొన్న ఎక్విప్మెంట్స్ నిన్న చెప్పినట్టు ఈ మన ఫిషింగ్ బోట్స్ అవి కూడా తీసుకెళ్ళడం జరిగింది, దాని మీద నడిచి పోవడానికి అట్లా. సో దట్ ఎఫర్ట్ ఈస్ గోయింగ్ ఆన్. సో మన హైయెస్ట్ ప్రైమరీ ప్రియారిటీ వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసి కమ్యూనికేట్ చేసి వాళ్ళని తొందరగా రెస్క్యూ చేయాలనేది మన ప్రైమరీ ప్రియారిటీ. సార్, రెస్క్యూ చేయడం పెద్ద సవాల్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి టెక్నాలజీ ఇంకా వాడబోతున్నారు? అంటే మనము ఆల్మోస్ట్ ఒక 9 ఏజెన్సీ హెల్ప్ తీసుకుంటున్నాం. NDRF హెల్ప్, SDRF హెల్ప్, అట్లానే మనకి నవైగా అని ఒకటి ఉంది, వాళ్ళ హెల్ప్, అట్లానే మన లోకల్ SDRF ఉంది, వాళ్ళ హెల్ప్, సింగరేణికి కూడా ఇందులో ఎక్స్పర్టస్ ఉంది, వాళ్ళ హెల్ప్, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అదే నేషనల్ జాగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జియాలజికల్ రీసెర్చ్, వీళ్ళందరి హెల్ప్ కూడా తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ మనం లాస్ట్ వరకు కూడా ఇప్పటికి రీచ్ కాగలుగుతున్నాం. ఇంకో టీం కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తుంది. సో కాబట్టి మనము అన్ని రకాల టెక్నాలజీ మనకి ఢిల్లీలో ఉన్న కానీ స్టేట్లో ఉన్న అన్ని ఏజెన్సీస్ని వాడటం జరుగుతుంది. ఒకటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ లాస్ట్ 40 meters ఆల్మోస్ట్ ఒక 4-5 meters ఆఫ్ ఈ స్లడ్జ్ ఉండడం వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు క్రాస్ దట్. సో అది ఒకటి ఇప్పుడు మనం ఓవర్కమ్ చేస్తే విల్ ట్రై టు కమ్యూనికేట్ విత్ దెమ్ అండ్ రెస్క్యూ దెమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సార్, ఎక్స్పర్ట్ అయినటువంటి ఉత్తరాఖండ్ టీంతో కూడా మీరు మాట్లాడారు. ఆ టీం ఏం చెప్పింది ఆ సహాయక చర్యలకు సంబంధించి చివరిగా? సో టీము టోటల్గా లోపలికి పోయి వచ్చింది ఆ లాస్ట్ 40 meters. వాళ్ళు కూడా అదే చెప్పారు, అంటే దీన్ని క్రాస్ చేయడానికి ఏం కావాలి అనేది అడిగారు.
కొన్ని వుడెన్ ప్లాంక్స్ అడిగారు, మనకి ఫిషింగ్ బోట్స్ థర్మల్ కొంత చేసిన అవి అడిగారు, ఇంకా ఈ ప్రోబోస్కోప్ ఒకటి తెమ్మన్నారు. సో అవన్నీ మనం ఇవ్వడం జరిగింది వాళ్ళకి. సో మళ్ళీ అవన్నీ తీసుకొని ఆ 40 minutes మనము క్రాస్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. నిన్న మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ లోపల ఫోన్ రింగ్ అయింది అంటున్నారు. అదంటే సమాచార వ్యవస్థ పనిచేస్తుందా? వాళ్ళ చిక్కుకున్న కార్మికులకు సంబంధించి నిజంగా అది లోపల లేదు, బయట ఉంది. దట్ వీ హ్యావ్ రిసీవ్డ్, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరే ఉంది. సో లోపల దట్ ఫోన్ ఇస్ నాట్ దేర్, దట్ వీ హ్యావ్ కన్ఫర్మ్. మొత్తానికి అయితే 4-5 రోజుల నుంచి జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. చివరి ప్రయత్నం కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. టెక్నాలజీ ఉపయోగించైనా వారి కార్మికులకు సంబంధించి సేఫ్గా తీసుకొచ్చేందుకు కూడా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులను బయటకు తీసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతుంది. ఉత్తరాఖండ్ అనుభవం మంత్రుల బృందానికి ఆశలు చిగురుస్తున్నాయి. మరి ఫైనల్గా ఆశలు ఫలిస్తాయో లేక ఆవిరవుతాయో చూడాలి. ఇది ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద అప్డేట్. కెమెరామెన్ సిద్ధుతో కిరణ్, ఐ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.